అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శనగలు తిన్నామా చేతులు దులుపుకున్నామా అని అనుకున్న ఈ రోజుల్లో, అంటే ఎవరన్నా ₹1 సహాయం చేస్తే సోషల్ మీడియాలో ఫేమ్ వచ్చిందా లేదా పత్రికల్లో ఫోటోలు వచ్చాయా అని చూస్తున్న ఈ రోజుల్లో, కానీ ఈ అన్నిటికీ డిఫరెంట్గా ఉన్న నారా లోకేష్ గారు అయితే, అంటే పునర్విక అనే ఒక అమ్మాయి ఒక డిసీజ్తో బాధపడ్డం మనందరికీ తెలిసింది. ఆ అమ్మాయి కోసం సోషల్ మీడియాలో ఒక్కొక్క రూపాయి కలెక్ట్ చేస్తూ తనకు వచ్చిన ఆ డిసీజ్ కాస్ట్ వచ్చి 16 కోట్లు. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంత అమౌంట్ పెట్టి తన కూతుర్ని బతికించుకోలేము అనే సిచ్యువేషన్ లో వాళ్ళు బాధపడుతున్నప్పుడు నారా లోకేష్ గారు దానికి స్పందించి ఆ మిగిలిన 6 కోట్లు నేను ఇస్తాను అని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అంటే డబ్బులు ఇస్తాము అని ఒక మాట అనేయడం లేదా డబ్బులు ఇచ్చి ఊరుకోవడమే కాకుండా దగ్గరుండి పునర్వికకి ఇంజెక్షన్ చేపించడం కూడా జరిగింది. సో పునర్విక లాగా ఇంకెంత మంది బాధపడుతున్నారో అని నారా లోకేష్ గారు ఆలోచించి వాళ్ళందరి ప్రాణాలని కనీసం కాపాడుదాం, లేదంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటది అని చెప్పి ప్రాజెక్ట్ పునర్విక అని చెప్పి ఒక ఆలోచన కూడా చేయడం జరిగింది. డబ్బున్న వాళ్ళు ఏదో ఒకటి చేసైనా సరే ఆ ఇంజెక్షన్ ని కొనుక్కోవడం జరుగుతుంది. కానీ పేదవాళ్ళు అంటే అంత అమౌంట్ ని పెట్టి ఎలా తీసుకోగలరు అని ఆయన ఆలోచించి, అంటే బయట ఎక్కడ ఉన్న కంట్రీస్ నుంచి ఆ మెడిసిన్ ఇండియాకి రావాలి, ఇక్కడ ఉన్న పేద ప్రజలకి అది ఉపయోగపడాలి, అంటే అందుబాటులో ఉండాలి, వాళ్ళు ఇంకొక ప్రాణం పోకుండా చూసుకోవాలి అన్న ఒక్క ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే అక్కడ ఎక్కడో వేరే దేశాల్లో ఉన్న మెడిసిన్ ఇక్కడికి రావాలంటే కొన్ని ట్యాక్సులు కానీ లేదంటే చాలా ఉంటాయి, అవన్నీ మన అందరికీ తెలిసిందే. అవేమీ లేకుండా అంటే సెంట్రల్ గవర్నమెంట్ తో కూడా మాట్లాడి డిస్కస్ చేసి అవన్నీ తీసేసి ఆ మెడిసిన్ ఇక్కడికి వచ్చే విధంగా ఆయన ప్లాన్ చేయడం జరుగుతుంది. అంటే మరి 16 కోట్లని కాదు, కానీ కొన్ని లక్షల్లో వచ్చే విధంగా, అంటే పేద వాళ్ళకి అది ఉపయోగపడాలి, వాళ్ళ పిల్లలు కొంచెం అంటే ప్రాణాలతో ఉండాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఏదైతే ఆ ఇంజెక్షన్ ఉందో జోల్జాన్స్మా, అది అందరికీ అందుబాటులో ఉండాలి, పేదవాళ్ళకి కూడా ఆ ఇంజెక్షన్ తీసుకునే అంటే ఎఫర్ట్ పెట్టి మనం ఆ ఇంజెక్షన్ తీసుకోగలము అనే రేంజ్ లోనే అది ఉండాలి అని చెప్పి నారా లోకేష్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే ఆ ఇంజెక్షన్ ఉందో జోల్జాన్స్మా, అది పేదలకి కూడా అందుబాటులో ఉండాలి, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ అంటే ఆ ఇంజెక్షన్ వెళ్ళి బై చేసి వాళ్ళ పిల్లల్ని కాపాడుకునే విధంగా ఆ రేంజ్ ఆఫ్ కాస్ట్ లో ఉండాలి అని చెప్పి నారా లోకేష్ గారు అయితే అనుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చూస్తున్నా అంటే చాలా మంది అంటే రాజకీయాల్లో ఉంటే సహాయం చేయడం ఒక విషయం, కానీ ఇంత అమౌంట్ అనేది పెట్టి ఇప్పుడు పునర్వికకి ఒక అంటే ఇంకొక సెకండ్ లైఫ్ అనేది ఇవ్వడం జరిగింది నారా లోకేష్ గారు. ఇలా ఎంతో మంది చిన్నపిల్లలు ఇలాంటి ఒక డిసీజ్ తో బాధపడడం కానీ, లేదంటే ఇదే అని కాదు వేరే వేరే ప్రాబ్లమ్స్ తో బాధపడడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అలాంటి వాళ్ళందరికీ నేనున్నాను అని చెప్పి ఈయన ఒక హామీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈయనకున్న ఆ హెల్పింగ్ నేచర్ అనేది చాలా మంది ప్రాణాలని కాపాడడం జరుగుతుంది. ఒకప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల గురించి ఎలా అయితే ఆలోచించేవారో, లేదంటే వాళ్ళ గురించి ఎలాంటి స్టాండ్ అయితే తీసుకొని వాళ్ళకి సహాయాలు చేసేవాళ్ళు, ఇప్పుడు సేమ్ అదే బాటలో ఇప్పుడు నారా లోకేష్ గారు నడవడం జరుగుతుంది. ఆయనకి చేతనైనంత సహాయం ప్రజలకి అందించాలి, వాళ్ళ బాగోగులు లేదంటే వాళ్ళ హెల్త్లు ఇవన్నీ కూడా కొంచెం మంచిగా ఉండాలి, నా పాలనలో ప్రజలు ఇబ్బంది పడకూడదు అని ఈయన వేసే ప్రతి స్టెప్ కూడా చాలా గొప్పగా ఉంటుంది. పునర్విక లాంటి మరెందరో చిన్నపిల్లలు ఇలాంటి డిసీజ్ తో బాధపడడం జరుగుతుంది. సో వాళ్ళందరికీ కొంచెం సహాయం చేసినట్టు, అంటే ఆ ఫ్యామిలీస్ కి కొంచెం హోప్ ఇచ్చినట్టు, అంటే ఇది మెడిసిన్ ఏదైతే ఉందో అది తక్కువలో వస్తే వాళ్ళకి కూడా కొంచెం అంటే పీస్ఫుల్ గా ఉంటది. మరీ 16 కోట్లు పెట్టి కొనే కన్నా కొన్ని లక్షల్లో ఉంటే వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది అని చెప్పి నారా లోకేష్ గారు ఆలోచించి ఈ ప్రాజెక్ట్ పునర్విక అని అనౌన్స్ చేయడం అనేది అందరూ మెచ్చుకునే విధంగా ఉంది. సో ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.